బులెటిన్లో మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. వివాదంలో మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్ ఇరుక్కున్నట్లుగా తెలుస్తోంది. కేబుల్ బ్రిడ్జ్ పై నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడినట్లుగా మాదాపూర్ సీఐపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్ పై బర్త్డే పార్టీలు నిషేధం అంటూ గతంలో ప్రకటనలు జారీ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ తాజాగా అదే కేబుల్ బ్రిడ్జ్ పై బర్త్డే పార్టీలో పాల్గొన్నారు మాదాపూర్ సీఐ మల్లేష్. కొద్ది నెలల క్రితమే హెచ్చరికలు జారీ చేసిన సీఐ మల్లేష్ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా తెలుస్తోంది. కానీ నిబంధనలు తమకు వర్తించవని రుజువు చేశారు మాదాపూర్ సీఐ. కేబుల్ బ్రిడ్జ్ పార్టీలు చేస్తూ ఉంటే సెక్షన్ 188 ప్రకారం శిక్ష అర్హులంటూ గతంలో సీఐ ప్రకటించడం జరిగింది. ఇక బర్త్డే పార్టీలో పాల్గొన్న 3 సీఐలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ఇన్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. మమ్మీ, ఏదైతే గతంలో కేబుల్ బ్రిడ్జ్ పైన యువకులు కేటింగ్ చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న ఒక కారు వేగంగా కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంతో యువకుడు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ తరలించగా చనిపోయాడు. మరో 2 తీవ్రంగా గాయపడడం జరిగింది. అయితే ఈ విషయం పైన పోలీస్ హైదరాబాద్ కమిషనరేట్ అధికారులు కేబుల్ బ్రిడ్జ్ పైన ఈ కేక్ కటింగ్లు, ఆ తర్వాత ఇతరత్ర సెల్ఫీ ఫొటోస్ దిగడం ఇవన్నిటిని కూడా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా కనుక కేబుల్ బ్రిడ్జ్ పైన పార్టీలు చేసుకున్న, ఫోటోలు దిగినా లేదంటే సెల్ఫీలు దిగినా వారిపైన సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేస్తాము అని చెప్పి కూడా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరికలు జారీ చేస్తారు. అయితే ఇక ఈ మాదాపూర్ సీఏ ఈ కేబుల్ బ్రిడ్జ్ వ్యవహారానికి సంబంధించి దాని మీద నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి తన బర్త్డే వేడుకలో అదే కేబుల్ బ్రిడ్జ్ పైన కేక్ కటింగ్ చేయడం ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. అటు మాదాపూర్ ఇన్స్పెక్టర్ మల్లేష్తో పాటు పటాన్చెరువు ట్రాఫిక్ వింగ్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ శ్రవణ్, అలాగే రాజేంద్ర నగర్ సిసిఎస్ లో పనిచేస్తున్న సంజయ్, ఈ 3 ఇన్స్పెక్టర్లు కలిసి కేబుల్ బ్రిడ్జ్ పైన కేక్ కట్ చేయడం అనేది ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపైన ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయి దర్యాప్తుకు ఆదేశించారు. ఆ ఫోటో ఎప్పుడు దిగారు, మళ్ళీ బర్త్డే ఎప్పుడు జరిగింది అన్న విషయం పైన ఆరా తీస్తున్నారు. వీరి 3 పైన కూడా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ. విజువల్స్ చూస్తున్నాం. వివాదంలో మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్ ఇరుక్కున్నట్లుగా తెలుస్తోంది. కేబుల్ బ్రిడ్జ్ పై నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు మాదాపూర్ సీఐ. కేబుల్ బ్రిడ్జ్ పై బర్త్డే పార్టీలు నిషేధం అంటూ గతంలో ప్రకటనలు చేసిన పోలీస్ శాఖ తాజాగా అదే కేబుల్ బ్రిడ్జ్ పై బర్త్డే పార్టీలో పాల్గొన్నారు మాదాపూర్ సీఐ మల్లేష్. కొద్ది నెలల క్రితమే ఈ హెచ్చరికలను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీంట్లో సీఐ మల్లేష్ కూడా నిబంధనలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే నిబంధనల ఉల్లంఘన కేసులో సీఐ మల్లేష్ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే నిబంధనలు తమకు వర్తించవని రుజువు చేశారు మాదాపూర్ సీఐ. కేబుల్ బ్రిడ్జ్ పార్టీలు చేస్తూ ఉంటే సెక్షన్ 188 ప్రకారం శిక్షకు అర్హులంటూ గతంలో సీఐ ప్రకటన చేయడం జరిగింది. ఇక ఇదే బర్త్డే పార్టీలో 3 సీఐలు కూడా పాల్గొనడం విశేషం.